ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో పక్షుల వలసలు శాంతియుతంగా నివసించేవి. కాని అందులో ఒక పిచ్చుక అందరికన్నా ప్రత్యేకమైంది. ఆమె పేరు మాయవ్వ. మాయవ్వ చిన్నదైన పిచ్చుక అయినప్పటికీ ఆమెకు మాయాశక్తులున్నాయనే విషయం ఎవరికి తెలియదు. ఈ శక్తులు ఆమె పూర్వీకుల ఆశీర్వాదంగా దక్కినవని మాయవ్వకు తెలుసు. మాయవ్వకు ఆ శక్తులతో చెట్లు కదిలేలా చేయడం, గాలి వాహనాల్ని ఆపడం, చిన్న పొదల్ని పెద్ద చెట్లుగా మార్చడం వంటి చాలా ప్రత్యేక లక్షణాలున్నాయి. కాని ఈ శక్తులను ఎవరూ తెలియకుండా మంచికే ఉపయోగించేది. వలసలో ఎవరికి ఏ సమస్య వచ్చినా దానిని తన మాయాశక్తుల ద్వారా నిశ్శబ్దంగా పరిష్కరించేది. ఒకరోజు ఆ అడవిలో అనుకోకుండా పెద్ద తుపాను వచ్చింది. గాలి తీవ్రంగా వీచింది, చెట్లు నేలకొరిగాయి, పక్షుల గూళ్ళు ధ్వంసమయ్యాయి. వర్షం పడటంతో తుపాను మరింత భీకరంగా మారింది. ఆ వానలో చిన్న పిల్ల పిచ్చుకలు గడ్డిపై పడిపోయాయి. పెద్ద పిచ్చుకలు గూళ్లకు చేరడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మిగతా పిచ్చుకలతో పాటు మాయవ్వ కూడా ఈ విపత్తును ఎదుర్కోవడానికి నిట్టూరుస్తోంది. కాని ఆమెకి తెలుసు, తన శక్తులను ఉపయోగిస్తేనే వలసను రక్షించగలదు. మాయవ్వ తన రెక్కల్ని ఒక్కసారిగా ఫడఫడలాడించింది. ఆమె శక్తి ప్రభావంతో తుపాను తీవ్రత తగ్గింది. నాశనం అవుతున్న చెట్లు మళ్లీ నిలబడ్డాయి. గాలి దిశను మార్చి వాననీటిని అడవిలోని పొదల వైపు మళ్లించింది. ఇది చూసిన పక్షులు ఆశ్చర్యపోయాయి. మాయవ్వ తన గళాన్ని వినిపిస్తూ, మీకోసం నేను నా శక్తులను ఉపయోగించాను. కాని ఈ శక్తులు కేవలం మంచికే ఉపయోగించాలి అని చెప్పింది. తుపానుకు అనంతరం మాయవ్వకు మిగిలిన పక్షుల నుండి ఆదరణ పెరిగింది. కాని కొన్ని స్వార్థపూరిత పక్షులు ఆమె శక్తులను తమ స్వలాభం కోసం వినియోగించాలని చూశాయి. కొందరు ఆమెను బలవంతంగా తమకు పని చేయించాలని అనుకున్నారు. ఒకరోజు ఓ కాకి మాయవ్వ దగ్గరకు వచ్చి, నీ శక్తులు ఉన్నాయి కదా, వాటితో నాకు మంచి గూడు కట్టిపెట్టు అని అడిగింది. మాయవ్వ అంగీకరించలేదు. దీంతో ఆ కాకి మాయవ్వపై నిందలు మోపడం ప్రారంభించింది. మాయవ్వ ఆ నిందలతో కుంగిపోకుండా తన శక్తులతో మిగతా పక్షులకు సహాయం చేస్తూనే ఉండేది. ఆ సమయంలో అడవిలో మరొక పెద్ద ప్రమాదం వచ్చింది. మనుషులు ఆ అడవిని నాశనం చేసేందుకు పెద్ద యంత్రాలను తెచ్చారు. మాయవ్వ ఆ యంత్రాల్ని ఆపేందుకు తన శక్తులను వినియోగించింది. చెట్లు పెద్దగా పెరిగి యంత్రాలకు అడ్డుగా మారాయి. గాలి చురుగ్గా వీచి ఆ యంత్రాలను వెనక్కు తోసింది. వర్షం కురిపించి ఆ యంత్రాలన్నింటినీ నడపకుండా చేసింది. ఈ ఘటన తర్వాత మాయవ్వ మీద అందరికీ గౌరవం పెరిగింది. మాయవ్వ, నీవు నిజంగా గొప్పవే. నీ శక్తులు మాకు నిండుగా ప్రయోజనం చేకూర్చాయి. మేమంతా నీకు రుణపడి ఉంటాము అని వలసలోని పక్షులు మాయవ్వకు కృతజ్ఞతలు తెలిపారు. మాయవ్వ మనుషుల యంత్రాలను ఆపిన తర్వాత అడవి మళ్లీ తన ప్రశాంతతను పొందింది. కాని ఈ సంఘటన అడవిలోని ప్రతి పక్షికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. మాయవ్వ కేవలం వారి వలసకు కాదు, మొత్తం ప్రకృతికే రక్షకురాలు. మిగతా పక్షులు ఆమెను తమ నాయకురాలిగా భావించసాగాయి. మాయవ్వ, నీ పుణ్యమా అని మేమంతా బతికాం. నీవు మాకోసం ముందుండి నడిపించాలి అని అన్న పక్షులు ఆమెకు ఓటమిచ్చాయి. మాయవ్వకు ఈ బాధ్యత ఆనందంతో పాటు కొంత భయం కూడా కలిగింది. నా శక్తులు తప్పుగా ఉపయోగించకుండా అన్ని పక్షుల సంక్షేమం కోసం ఎలా పనిచేయాలి అని ఆమె ఆలోచించసాగింది. అడవికి మరో పెద్ద సమస్య వచ్చి చేరింది. దూరంగా ఉన్న ఓ పెద్ద గద్ద వలస ఆ అడవిపై దాడి చేసేందుకు సిద్ధమైంది. ఆ గద్దలు చాలా క్రూరంగా ఉండేవి. ఇతర పక్షుల గూళ్లను ధ్వంసం చేసి వాటి గుడ్లను తినడం, వాటిని కాటేయడం చేసేవి. ఈ అడవిలో మాకు కూడా గూళ్లు కావాలి అని గద్దల నాయకుడు సంభాషించాడు. మాయవ్వకు ఈ వార్త చేరిన వెంటనే ఆమె తన శక్తులను ఉపయోగించి ఆ గద్దల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నిర్ణయించుకుంది. కాని ఆమెకు తెలిసినది ఒక్కటే, శక్తితోనే సమస్యలను పరిష్కరించడం కాదు, జ్ఞానంతో కూడిన పద్ధతిలో వ్యవహరించడం కూడా అవసరం. మాయవ్వ పక్షుల వలసను కలిపి, మనం శక్తితోనే కాకుండా ఐకమత్యంతో గద్దల దాడిని ఎదుర్కోవాలి. మేము ప్రణాళికలు సిద్ధం చేస్తేనే మనం విజయం సాధించగలుగుతాము అని చెప్పింది. పక్షులన్నీ పెద్ద పెద్ద చెట్లపై గూళ్లను కట్టాయి, గద్దలు వాటి వరకు చేరుకోలేని విధంగా. కొందరు పక్షులు గాలిలో ఎగురుతూ గద్దల దాడిని నిరోధించేందుకు వ్యూహాలు రచించాయి. మాయవ్వ తన మాయాశక్తులతో గాలిని తుపానులాగా మార్చే ప్రయత్నం చేసింది. గద్దలు పెద్ద సంఖ్యలో దాడి చేయడానికి అడవిలోకి వచ్చాయి. పక్షులన్నీ తమ ప్రణాళిక ప్రకారం పనిచేశాయి. ఆ గద్దలు వలసలోని పక్షుల గూళ్లను చేరగానే మాయవ్వ తన శక్తులతో గాలి వేగాన్ని పెంచి గద్దలను వెనక్కి తోసింది. ఆ గాలి ప్రభావంతో గద్దలు చెట్లలో చిక్కుకున్నాయి. మిగతా పక్షులు ధైర్యంగా గద్దలను ఎదుర్కొన్నాయి. ఇక్కడ మేము ఐక్యంగా ఉన్నాం, మీ ప్రయత్నం ఎప్పుడు ఫలించదు అని మాయవ్వ గద్దల నాయకుడితో చెప్పింది. ఆ గాలి, తుపాను ప్రభావంతో గద్దల నాయకుడు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు.
మీ ఐకమత్యం నిజంగా అద్భుతం. మేం తప్పు చేశామని అనిపిస్తోంది. ఈ అడవిని విడిచి వెళ్తాము అని చెప్పి గద్దల వలస వెనక్కి వెళ్ళిపోయింది. ఈ విజయం మాయవ్వ శక్తి కంటే ఆ శక్తిని జ్ఞానంతో ఎలా ఉపయోగించాలో ఆమెకు ఉన్న తెలివితేటలు చూపించింది. పక్షుల వలస ఆమెను మరింత గౌరవించసాగింది. మాయవ్వను కేవలం రక్షకురాలిగానే కాకుండా నాయకురాలిగా చూడటం మొదలుపెట్టింది. ఈ సంఘటన తర్వాత మాయవ్వ ఒక కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. మన శక్తులను కేవలం రక్షణకు మాత్రమే కాకుండా ప్రకృతిని మరింత అందంగా మార్చేందుకు ఉపయోగించాలి అని నిర్ణయించుకుంది. అదివరకు ధ్వంసమైపోయిన చెట్లను మళ్లీ పెంచడం, నదుల ప్రవాహాన్ని నియంత్రించడం, చిన్న జంతువులకు సహాయం చేయడం వంటి పనులను ప్రారంభించింది. ఇతర పక్షులు కూడా ఆమెతో కలిసి పనిచేస్తూ ప్రకృతిని సంరక్షించసాగాయి.